మీకు 5కి చెప్తే కానీ మీరు దూరం పోతున్నారు, దగ్గర రావాలి. నేడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ ఆఫీసులను ముట్టడి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలు అయినప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రభుత్వం చిలగాటమాడుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల యొక్క 8,500 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్లు బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కువగా ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులు మామూలు కాలేజీల్లో చదువుకొని చాలని జీతాలతో నడిపేటటువంటి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కానీ వారికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మరి విద్యార్థులకు ఫీజులు చెల్లించేటటువంటి స్తోమత లేకుండా మరి ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రైవేటు కళాశాల యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు విద్యకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి విద్యార్థులను విద్యాపరంగా అభివృద్ధి చెందకుండా మరి పెండింగ్ స్కాలర్షిప్ చెల్లించకుండా మరి మానసిక క్షోభకు గురి చేసేటటువంటి పరిస్థితి గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు ధర్నాలు, రాస్తారోకలు, దీక్షలు చేసినప్పటికీ మరి విద్యార్థుల పైన, పేద ప్రజల పైన మరి నిమ్మకు నీరెత్తటువంటి వ్యవహారము ఈ ప్రభుత్వం కనిపిస్తుంది. కాబట్టి పేద ప్రజలు, పేద విద్యార్థులు, బహుజన విద్యార్థులు ముందుకెళ్లాలంటే, విద్యాపరంగా మరి అన్ని రకాల సామాజికంగా ముందుకెళ్లాలంటే, మరి ఆర్థికంగా ముందుకెళ్లాలంటే కావలసినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించాలి. స్కాలర్షిప్లను నెలవారీగా చెల్లించాలి. స్కాలర్షిప్లను అత్యధికంగా పెంచాలి. నెలవారీగా చెల్లించాలి, అత్యధికంగా చెల్లించాలి. నెలవారీగా చెల్లిస్తే వారికి ఎలాంటి పరిస్థితులు కనిపించవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము పేద విద్యార్థులపైన ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా మరి సకాలంలో ఫీజు చెల్లించాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచన ఉంది. ఈ ఎత్తివేయాలనే ఆలోచన మాత్రము ప్రభుత్వం విరమించుకోవాలి. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి విల్లాస అవసరము, అదేవిధంగా మీకు నెల శాలరీస్ అవసరము, డెవలప్మెంట్ కావాల్సినటువంటి నిధులు మీకు అవసరం. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇన్నిసార్లు అసెంబ్లీ నడిచినప్పటికీ విద్యార్థుల యొక్క, బహుజన విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మరి పెండింగ్ స్కాలర్షిప్లు కానీ, ప్రభుత్వ హాస్టల్లో చెల్లించాల్సినటువంటి మరి పాకెట్ మనీ విషయంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి స్టూడెంట్స్, విద్యార్థుల యొక్క ఓటు బ్యాంక్ ద్వారా, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల, పేరెంట్స్ ద్వారా మాత్రమే, ఓటు బ్యాంక్ ద్వారానే మీరు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇవన్నీ మర్చిపోయి మీ విలాసవంతమైనటువంటి జీవితాలకు సమయం కేటాయిస్తూ మరి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించకుండా, ఒక్కనాడు కూడా అసెంబ్లీలో ప్రశ్నించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మీకు తగినదా అని ఈరోజు మరి ఎమ్మెల్యేలు కానీ, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇలా ప్రశ్నిస్తాం. కాబట్టి ఈ విధంగా మీరు పునరావృతం అయితే గత ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితి పట్టిందో అదే పరిస్థితి తిరిగి పునరావృతం అయ్యేటటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. కాబట్టి తక్షణమే మరి పేద విద్యార్థుల యొక్క ఆక్రోశానికి గురి కావద్దంటే, పేద విద్యార్థుల యొక్క కోపానికి గురి కావద్దంటే ఖచ్చితంగా జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ బడ్జెట్ లో మరి పేద విద్యార్థులకు కావాల్సినటువంటి పెండింగ్ రీయింబర్స్మెంట్ కానీ, ఫీజు బకాయిలు కానీ తక్షణమే మరి చర్చకు తీసుకొచ్చి కావాల్సినటువంటి బడ్జెట్ 8,500 కోట్ల రూపాయలను మరి విడుదల చేయాలి. దాంతో పాటు హాస్టల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు ఒకప్పుడు పాకెట్ మనీ ఉండే, కాస్మెటిక్ ఛార్జెస్ ఉండే, ఆ ఛార్జెస్ పూర్తిగా ఇవ్వకుండా మరి ఈ ప్రభుత్వం తొక్కివేసింది. కాబట్టి ఈ పేద విద్యార్థులకు కావాల్సినటువంటి అంటే హాస్టల్లో చదువుకునేటటువంటి విద్యార్థులకు కష్టమైన కాస్మెటిక్ ఛార్జీలు కానీ, పాకెట్ మనీ కానీ
అదేవిధంగా ఇతరతో ఉన్నటువంటి ఖర్చులన్నిటి కూడా మరి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి పథకాలు రూపొందించి వాటిని అమలు చేసే విధంగా కార్యాచరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ